హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం ఒక అప్డేట్ గురించి మాట్లాడుకుందామండి. క్యూవిఎస్సి అప్లికేషన్ గురించి. యాక్చువల్లీ చాలామంది రిజిస్టర్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేశారు కానీ వాళ్ళకి విత్డ్రా ఎట్లా చేయాలో తెలియట్లేదు. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే విత్డ్రాల్ ఎలా చేయాలి అని చెప్పి. బట్ నేను అడిగేది ఒకే ఒక క్వశ్చన్ అండి. మీరు ఎవరి కింద అయితే జాయిన్ అవుతున్నారో వాళ్ళ దగ్గర ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి, విత్డ్రా ఎలా చేయాలి కూడా కనుక్కోండి. చాలామందికి విత్డ్రా ఎలా చేయాలో చెప్పుకోకుండా అలాంటి వాళ్ళ కింద అసలు జాయిన్ అవ్వద్దండి. ఓపెన్గా చెప్తున్నాను. ఎవరైతే హెల్ప్ చేస్తారో విత్డ్రాల్ కూడా ఎలా చేసుకోవాలి అని చెప్పి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ కిందే జాయిన్ అవ్వండి. విత్డ్రాల్ ఎలా చేయాలో తెలియకోకుండా ఎందుకండి వాళ్ళ కింద జాయిన్ అవ్వడం? నేను అప్లైనర్స్ని కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నానండి. మీరు మీ డౌన్లైన్ వాళ్ళకి మొత్తం అంతా హెల్ప్ చేయకోకుండా మీరు ఎందుకండి జాయిన్ చేయడం వాళ్ళని? వాళ్ళు పాపం చాలామంది ఇన్ని ల్యాక్స్ ఉన్నాయి, మాకు విత్డ్రాల్ ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు, అప్లైనర్ని అడుగుతుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు. చాలా తప్పండి. ఒక్కసారి కనుక వాళ్ళు మన కింద ఇన్వెస్ట్మెంట్ చేసి జాయిన్ అయ్యారు అంటే పూర్తిగా వాళ్ళకి ఏమైనా ఏ డౌట్స్ ఉన్నా సరే మనం చెప్పే ఇదిగా ఉండాలి. అలా అయితేనే వాళ్ళని జాయిన్ చేసుకోవాలి. లేదంటే అసలుకి మీకు అర్హతే ఉండదండి. ఏదో వాళ్ళు జాయిన్ చేయగానే రిఫరల్ బోనస్ వచ్చేసింది చాలు అనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటే చెప్తానండి, జాయిన్ ఎక్కడో అవుతున్నారు, బట్ నాకు మాత్రం కాల్స్ మెసేజెస్ చేసి విత్డ్రా ఎలా పెట్టుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. నేను కొంతమందికి హెల్ప్ చేయగలను కానీ కంటిన్యూగా అందరికీ హెల్ప్ చేయడం అనేది కూడా ఇంపాసిబుల్ కదండి. అందుకనే చెప్తున్నాను, ఒకవేళ మీరు మా కింద జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళైతే మీరు మమ్మల్ని అడగండి ఎట్లా పెట్టుకోవాలి విత్డ్రాలు ఏంటి అని చెప్పి. A to Z మీకు మేము కాల్స్ రూపంలో మేము మీకు అవైలబుల్గా ఉంటాం. ఎప్పుడు విత్డ్రా చేసేయాలని కూడా చెప్తాము కొంచెం మాకు తెలిసినంత వరకు. అంతే తప్ప ఎక్కడెక్కడో జాయిన్ అయ్యి వచ్చి ప్రతిదీ అడగడం అనేది, మేము కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉండిద్ది. అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ అవ్వండి. అంతే. థ్యాంక్ యూ.